హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వరుణ్. వెల్కమ్ టు వెరిటాస్ పాడ్కాస్ట్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రకాష్ గంటెల గారు మనతో ఉన్నారు. ప్రైస్లాడనా? ప్రైస్లాడ్. క్రైస్తవులు బహిరంగ సభలు చేస్తున్నప్పుడు, ఇళ్లలో ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు మతోన్మాదులు వచ్చి దాడి చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇవి జరిగినప్పుడు క్రైస్తవులు ఎలా వాటిని ఎదుర్కోవాలి? ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, మనకి మత స్వేచ్ఛ ఉంది మన దేశంలో. ఇది ఒక మతపరమైన రాజ్యం కాదు. సర్వమతాలని సమానంగా చూసి సమాన అవకాశం కల్పించేటువంటి ఒక గణతంత్ర రాజ్యం. కాబట్టి ఎవరికైనా, ఏ మతస్థులకైనా వాళ్ళ మత ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, మీ ప్రశ్నకి జవాబు చెప్పకముందు. మత ప్రచారం కేవలం క్రైస్తవులే చేస్తారు అన్నది తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రచార సంస్థలు ఉన్నాయి. అవునండి. ధర్మ ప్రచారకులు ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న పేర్లే అవి. వాళ్ళు పెట్టుకున్న పేర్లే కనుక ప్రచారం చేసుకోవడం తప్పేం కాదు. వాళ్ళు ప్రచారం చేస్తారు. ఉదాహరణకి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు రోడ్డు మీద పుస్తకాలు పెట్టి అమ్ముతారు. అవునండి. వాళ్ళు ఏదో హిందూ లొకాలిటీకి వెళ్ళి అమ్మరు. పబ్లిక్ ప్లేస్లో వ్యాన్ పెట్టి పుస్తకాలు అమ్ముతారు. వాళ్ళ పుస్తకాలు అమ్ముతారు. మరి దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు కదా. సో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఒక్క క్రైస్తవం ఒకటే ప్రచారం చేయట్లేదు. అవునండి. ఇప్పుడు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని అన్వేషిస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఒక బోర పట్టుకొని చెప్పుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకి హిందువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతి పండక్కి ఊరేగింపులు చేస్తారు. అది మత ప్రచారమే. ఇప్పుడు క్రైస్తవులు మత ప్రచారం చేసేటప్పుడు, విశ్వాస ప్రచారం చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అది వ్యక్తిగతము, మీ ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి, మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్తున్నారు అని అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు కూడా వ్యక్తిగతమే కదా. మీరు ఎందుకు డీజేలు పెడుతున్నారు? మీరు ఎందుకు గందరగోళం చేసి ఎంత సౌండ్ పొల్యూషన్ చేస్తారు? మీరు చేసినంత సౌండ్ పొల్యూషను ఏ మతస్థులు చేయరు కదా. మరి కనుక ప్రచారం ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ప్రచారాన్ని మరొక మతం అడ్డుకోనప్పుడు, మరొకరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నప్పుడు నువ్వు ప్రచారాన్ని ఎందుకు అడ్డుకుంటున్నావు? ఇది ప్రశ్న. దానికి రకరకాలైన జవాబులు. ఒకటి, నీకు ఆ మతం అంటే గిట్టకపోవడం, కక్షతోనో ద్వేషంతోనో అక్కసుతోనో నువ్వు అడ్డుకుంటున్నావు. 2, వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరిని బలవంతంగా రమ్మని చెప్పట్లేదు కదా. బలవంతంగా అసలు ఎవరిని మార్చగలం? ఏ మనిషిని సాధ్యం కాదు. బలవంతంగా ఎవరిని మార్చలేం. బలవంతంగా మార్చగలిగితే అసలు విడాకులు ఎందుకు అవుతాయి పెళ్ళిళ్ళలో? బలవంతంగా మార్చడం అనేది కుదరని పని. అది కనుక బలవంతపు మార్పిడి జరగదు. ఓపెన్గానే బహిరంగంగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతున్నారు. నువ్వు విను, లేదా తలుపులు వేసుకో. వాళ్ళు 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు కదా. 5-10 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి. నీకు ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు సమయంలో అని కూడా చూడకుండా రాత్రంతా భజన పెట్టి, కాలనీ అంతా పిల్లలు చదువుకోకుండా కూడా మీరు భజనలు పెడుతుంటారు. మరి అర్ధరాత్రి కూడా భజన అంతా పెట్టినప్పుడు, పగలు అందరూ తిరిగేటప్పుడు ప్రచారం చేసుకోవడంలో తప్పే ఉంది? తప్పు లేదు కదా. ఖచ్చితంగా. మరి ఎందుకు అడ్డుకుంటున్నావు నువ్వు అంటే, మరొక కారణం ఏమై ఉంటుందంటే, ఎక్కడ వీళ్ళు మాట్లాడితే ఎక్కడ కొంతమంది ఆ మతంలోకి వెళ్ళిపోతారేమోనన్న ఒక అభద్రతా భావం, భయం నీకు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చేస్తున్నంత దౌర్జన్యం ఏ మతస్థులు చేస్తున్నారు? క్రైస్తవులు అసలు దౌర్జన్యం ఎప్పుడు చేయరు. దౌర్జన్యం చేసేది మీరే కదా. వేరే మతస్థులపైన దాడి చేసేది మీరే. మరి క్రైస్తవులు ఎప్పుడు ఇంకొక మతస్థులపైన దాడి చేయరు. దాడి చేసినా కూడా నోరు మూసుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మేబీ సువార్త నిన్ను భయపెడుతుందేమో. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కడ వింటే ఎక్కడ వీళ్ళు మన వాళ్ళు మారిపోతారో అనేటువంటి భయం నీకు పట్టుకొని ఉంటుంది. 3వది, నువ్వు సర్వమతాలు ఒకటే అని చెప్తున్నావు. మరి సర్వమతాల్ని ఆహ్వానించేటువంటి సామరస్యత కానీ, విశాల దృక్పథం కానీ, బ్రాడ్ మైండ్ కానీ నీకుంటే వాళ్ళ మనాన్ని వాళ్ళు చెప్పుకొని పోనివ్వండి, నీకేమిటి ప్రాబ్లం? కనుక ఇది ఏ విధంగా చూసినా కూడా ఇది కరెక్ట్ కాదు. మరొకటి ఏమిటంటే, రాజ్యాంగం ప్రాథమిక హక్కు కల్పించినప్పుడు, అది ఏ ప్రాథమిక హక్కు అయినా,
వాక్ స్వాతంత్రం కావచ్చు, మత స్వాతంత్రం కావచ్చు, మరొక స్వాతంత్రం కావచ్చు, కల్పించినప్పుడు పక్కన వాడి హక్కుని కాలరాయడం అది రాజ్యాంగ విరుద్ధం, నేరం అవుతుంది. అది రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా అంతే కదా. పక్కన వాడిని వాడి ప్రాథమిక హక్కును అభ్యసించకుండా నువ్వు అడ్డుకోవడానికి నీకు హక్కు లేదు. ప్రాథమిక హక్కుల్ని ఎలాగ వాడాలి? పక్కన వాడి హక్కులకి భంగం కలిగించకుండా వాడాలి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు నీకే విధంగా భంగం కలిగిస్తున్నారు? వాళ్ళు నువ్వే వెళ్ళి భంగం కలిగిస్తున్నావు. అప్పుడు నీ మీద కేసు పెట్టాలి. నిజానికి మరొక విషయం ఏమిటంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, సరే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టారు అని అనుకుందాం కాసేపు. ఈ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వాళ్ళు, సువార్త చెప్తున్న వాళ్ళు బూర పెట్టుకొని సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నీకేదైనా ఇబ్బంది కలిగింది, నువ్వు ఏం చేయాలి? అధికారులకి ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు నేరం చేస్తే అధికారులకు నువ్వు ఇన్ఫామ్ చేయాలి. ఇదిగో మా కాలనీకి వచ్చారు, ఇట్లా మా ఇంటి మీద వెళ్ళారు అని చెప్పి ఏదైనా చట్టంలో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఏదైనా సెక్షన్లు అలాంటివి ఉంటే కమాన్ యూ కెన్ బుక్ కేస్. చట్టపరంగా నువ్వు అధికారులను వెళ్ళి కలిసి వాళ్ళకు ఒక అర్జీ పెట్టి వీలైతే 4 ఫోటోలు తీసుకో వెళ్ళు పెట్టు వాళ్ళ మీద కావాలంటే. అంతే తప్ప చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? నువ్వు అడ్డుకోవడానికి వీల్లేదు కదా. కనుక చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం చట్ట వ్యతిరేకం. మళ్ళీ నీ మీద కేసు బుక్ చేయొచ్చు. సువార్త చెప్పేవాళ్ళ మీద కాదు కేసు బుక్ చేయాల్సింది, సువార్తను అడ్డుకునేవాళ్ళు. కొన్ని ఊర్ల బయట ఇక్కడ అన్యమతస్థులు లోపలికి రావడానికి వీల్లేదని బయట బోర్డు పెడుతున్నారు. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక స్వేచ్ఛ ఏంటంటే ఒక భారతీయ పౌరుడు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనేటువంటి ఒక హక్కు కూడా ఉంది మనకి. ఆ స్వేచ్ఛ కూడా ఉంది మనకి. నువ్వెవడివి నీ ఊరి బయట పెట్టడానికి? నీ ఊరిని నువ్వేం దత్తత తీసుకోవాలా? భారతదేశం ఎవడి సొత్తు కాదు, అందరి సొత్తు. ఏ ఒక్కడి సొత్తు కాదు, ఏ ఒక్క మతస్థుడి సొత్తు కాదు. కాబట్టి నీ ఊరు బయట నువ్వు ఒక బోర్డు పెట్టి అన్య మతస్థులు ఇక్కడ రావడానికి వీలు లేదని నువ్వు అనడానికి నీకు అసలు హక్కు లేదు. కనుక నీ పర్మిషను లేకపోతే నీ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. ఒక బస్సు నీ ఊరు మీద పాస్ అవుతుంది, నీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాం? ఒక కారులోనో ఒక సైకిల్ మీదనో ఒక స్కూటర్ మీదనో వెళ్తున్నప్పుడు నీ ఊరి మీదే వెళ్తాను, వాడు క్రైస్తవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? అంటే ఇప్పుడు హిందువులు ఉన్న ప్రాంతం మీద నుంచి ముస్లింలు వెళ్ళకూడదా? అంటే ముస్లింలు ఉన్న ప్రాంతం మీద నుంచి హిందువులు వెళ్ళకూడదా? క్రైస్తవులు ఉన్న ప్రాంతం మీద నుంచి హిందువులు వెళ్ళకూడదా? ముస్లింలు వెళ్ళకూడదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ నీ మీద కేసు బుక్ చేయొచ్చు. ఇది చట్ట వ్యతిరేకం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది అంచేత చట్టాన్ని నీ చేతుల్లోకి నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్రైస్తవులు ఏం చేయాలంటే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, అడ్డుకుంటున్న వాళ్ళే, రికార్డ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి అది రికార్డ్ చేయాల్సింది. రికార్డ్ చేయవలసింది ఎవరంటే బాధితులు రికార్డ్ చేయాలి. స్వార్థ చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారు. మీరు 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు. మీ 50 మంది సెల్ ఫోన్లు తీసి ముందు రికార్డ్ చేయండి. ఏం మాట్లాడద్దు. రాగానే అడ్డుకోవడం మొదలెట్టగానే 50 సెల్ ఫోన్లు బయటికి రావాలి, 50 సెల్ ఫోన్లు వీడియోలు ఆన్ చేయాలి. చెప్పండి బ్రదర్ మీకు ఏం కావాలి? ఏం మాట్లాడద్దు అసలు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. మీరు మధ్యలోంచి రికార్డ్ చేయకూడదు, ముందు నుంచే రికార్డ్ చేయాలి. మొదటి నుంచి వీలైతే మీరు ప్రొసెషన్ వెళ్తున్నప్పుడే రికార్డింగ్ ఉంచుకోవాలి మీరు. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ దొరుకుతుంది. మొదట ఎవరు ప్రొవోక్ చేశారు, మొదట ఎవరు రెచ్చగొట్టారు అనేది తెలుస్తుంది. అక్కడ మీరు ఎలా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చి అడ్డుకున్నారు, ఇది ముందు నుంచే రికార్డ్ చేశారనుకోండి, అసలు ఇంకా ఇబ్బంది ఉండదు. ఎవరు అడ్డుకున్నారు అనేది తెలిసిపోతుంది క్లియర్గా. రికార్డ్ చేయవలసింది మీరు. అప్పుడు ఆ వ్యక్తులు కూడా వాళ్ళు రికార్డ్ చేస్తే ఏమవుతుందంటే చేస్తున్న వ్యక్తులు రికార్డులో వీడియోలో పడచ్చు పడకపోవచ్చు, కానీ మీరు రికార్డ్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు అతను కూడా పడతారు. దెన్ విత్ దాట్ వీడియో యూ కెన్ బుక్ ఏ కేస్. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మత ప్రచారం చేయడము, విశ్వాస ప్రకటన చేయడము, సువార్త చెప్పడం తప్పు కాదు. అది మత స్వేచ్ఛలోకి వస్తుంది. నంబర్ 1. ఒకవేళ తప్పని నువ్వు భావిస్తే నువ్వు అడ్డుకోకూడదు, అధికారులు అడ్డుకోవాలి, చట్టపరంగానే చేయాలి. వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు, మీ దగ్గర పర్మిషన్ ఉందని వాళ్ళు అడుగుతున్నారు. పర్మిషన్ ఉన్నా లేకపోయినా అది నీ పని కాదు, నీకు నేను చూపించాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతాను, బస్సు ఎక్కుతాను, నా దగ్గర టికెట్ ఉందో లేదో టీటీఈ వచ్చి చెక్ చేయాలి తప్ప నా పక్క ప్యాసింజర్ నీ దగ్గర టికెట్ ఉందా చూపించు అని అనడానికి వీల్లేదు. అంతే కదా? అవునండి. అతనికి అధికారం లేదు.
కనుక నీకు అధికారం లేదు, నా దగ్గర పర్మిషన్ ఉందో లేదో నువ్వు కాదు అడగాల్సింది. నువ్వు ఎవరికైనా చెప్పుకో అధికారులకి, ఆ అధికారులు వచ్చి అడగాలి. అధికారులకు కూడా పరిమితులు ఉన్నాయి, వాళ్ళు కూడా రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడే ఏదైనా చేస్తే చేయాలి అధికారులు. అంతే తప్ప నువ్వెలా చేస్తావు? నువ్వు దాడి చేయడానికి వీల్లేదు, అడ్డుకోవడానికి వీల్లేదు, ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. కనుక క్రైస్తవులు అలా ఆపినప్పుడు ఏమనాలంటే, మీరు ఏ కెపాసిటీలో మాట్లాడుతున్నారు, మీరేమన్నా పోలీస్ డిపార్ట్మెంటా, ఇవన్నీ అడగాలన్నమాట. చట్టం నుంచి మీకు ఏమన్నా ముందు మీ దగ్గర అధికారికమైన పత్రాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర అధికారికమైన పత్రాలు ఉంటే అప్పుడు మీరు మమ్మల్ని అడగచ్చు, ఈ కెపాసిటీలో నేను మిమ్మల్ని ప్రశ్నించగలుగుతున్నాను, అడ్డగిస్తున్నాను అంతే. ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ రన్ అవుతూ ఉంటుందండి, నేను ఆ స్కూల్ లోపలికి వెళ్ళలేను, నేను అధికారిని అయితే తప్ప. నేను ఒక కన్సర్న్డ్ అధికారిని అయితే అకస్మాత్తుగా స్కూల్ లోపలికి వెళ్ళి తనిఖీ చేయగలను. నేను ఒక ప్రైవేట్ పర్సన్గా నేను వెళ్ళి ఎలా తనిఖీ చేయగలను? ఒక కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ తూకాలు సరిగ్గా చేయట్లేదు, ప్రైవేట్ పర్సన్ వెళ్ళి ఎలా ఆపుతాడు? కావాలంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాడు, అధికారులకి సమాచారం అందిస్తాడు, అధికారులు వచ్చి రైడ్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, రైట్ యాక్షన్ తీసుకుంటారు. అంతే. ఇది కూడా అంతే. ఒకవేళ ఇది నేరమని నువ్వు భావిస్తే కన్సర్న్డ్ అథారిటీస్కి నువ్వు అర్జీ పెట్టుకోవచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, అంతే. ఈవెన్ ఒకవేళ మీ ఇలాకాలో ఎవరైనా అధికారులు ఉన్నా కూడా వాళ్ళు కూడా చట్టం నీ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు కన్సర్న్డ్ అథారిటీస్ అయితే తప్ప. అది కూడా అధికార పరిధిని దాటకుండా చెయ్యాలి. మరొకటి ఏమిటంటే, క్రైస్తవులు ఇలా సువార్త చెప్పేటప్పుడు మీరు ఒక పర్టికులర్ డెసిబుల్ దాటి మీరు స్పీకర్లు వాడకూడదు. మెగాఫోను వాడచ్చు, దానికి పర్మిషన్ అక్కర్లేదు. బ్యాటరీతో పనిచేస్తున్నటువంటి మెగాఫోన్లు ఉంటాయి, ఆ మెగాఫోన్లు మీరు వాడచ్చు. అంతకంటే పెద్దవి మీరు వాడేటప్పుడు ఖచ్చితంగా ప్రయర్ పోలీస్ పర్మిషన్, ముందస్తు పర్మిషన్, అనుమతి తీసుకొని మీరు వెళ్ళాలి పోలీస్ శాఖ నుంచి, అంతే. ఎందుకంటే మీరు ఒక పర్టికులర్ డెసిబుల్ నుంచి మీరు వాడుతున్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ డీజేలు చేసే వాళ్ళందరికీ కూడా ఎన్ని డెసిబుల్స్, నువ్వు డీజేలు పెట్టినప్పుడు ఎంత డిస్టర్బెన్స్ అది. రీసెంట్గా ఒక ఆయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాగా దాన్ని అనుమతిస్తుంది? సైంటిఫిక్గా ఇన్ని డెసిబుల్సే బయట పెట్టాలి అనేటువంటిది ఉంది, రూల్ ఉందండి. నువ్వు డీజే తీసుకొని నువ్వు ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు, నీ మత ప్రచారం ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు, నువ్వు హాస్పిటల్స్ మీద వెళ్తావు, స్కూల్స్ మీద వెళ్తావు, పెద్దవాళ్ళు ఉన్నటువంటి దాని మీద వెళ్తావు, అనాథాశ్రమాల మీద వెళ్తావు. మరి అవన్నీ కూడా చెక్ చేసి నీకు పర్మిషన్ ఇస్తున్నారా? క్రైస్తవులు అలా వెళ్ళట్లేదే. అంచేత నువ్వు చేసే దానికంటే ఇక్కడ ఎవరేమీ ఎక్కువ చేయట్లేదు, కాబట్టి నువ్వు ఎక్కువ చేసి అడ్డుకోవాల్సిన అవసరం, చట్టాన్ని చేతిలో తీసుకునే ఆ హక్కు నీకు లేదు. ఒకటి ప్రాథమిక హక్కుని కాజేసే హక్కు నీకు ఎట్టి పరిస్థితిలో లేదు. ఒకవేళ నేరం జరిగితే నువ్వు వెళ్ళి చెప్పవలసింది తప్ప చట్టాన్ని నీ చేతుల్లో తీసుకునేటువంటి హక్కు నీకు లేదు, అది కూడా నేరం అవుతుంది. ఇప్పుడు భారతదేశానికి ఒక అధికార మతం అంటూ ఉందా? మైనారిటీస్ని డామినేట్ చేసే అధికారము ఈ మెజారిటీ మతానికి ఉందా? ఈ ప్రశ్నకి మీరు. భారతదేశానికి అధికార మతం లేదు అన్నది నిర్ద్వందంగా చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు మన స్వాతంత్ర్యానంతర భారతదేశం, 75 ఏళ్ల భారతదేశాన్ని మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇది లౌకిక దేశం, గణతంత్ర దేశం. ఒక రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో చేయబడిన చట్టాలతో నడుస్తుంది. మన చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి చేసే చట్టాలు. కాబట్టి ఇక్కడ ఒక మతానికి పెద్దపీట, ఒక మతానికి చిన్నపీట అనేది లేదు. లౌకికవాదం అంటేనే అది. సో అంచేత ఇక్కడ అధికార మతం అంటూ లేదు. అనధికారికంగా మెజారిటీ మతం చెప్పినట్టుగా మైనారిటీ మతం వినాలి అంటే అది ప్రజాస్వామ్యం అవదు. ఇక రాజ్యాంగం రాసుకోవడం అనవసరం, డెమోక్రటిక్ అనే కాదు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ఇలా ఎవరు ప్రవర్తించినా అసలు ముందు వాళ్ళని లోపలేయాలి, వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఈ విషయాలు పట్టించుకోవాలి. ఓట్ల కోసం, మెజారిటీ వాళ్ళని మెప్పించడం కోసం చేయకూడదు. ఒకసారి నువ్వు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, నువ్వు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, నువ్వు అందరికీ సమపాలన అందించాలి. సబ్కా వికాస్ అని చెప్తున్నారు కదా మోడీ గారు. అవును. మరి సబ్కా వికాస్ అంటే అందరి వికాసం కోసం నువ్వు పనిచేయాలి తప్ప కొందరి వికాసం కోసం నువ్వు పనిచేయడానికి వీల్లేదు. అప్పుడు నువ్వు నాయకుడు అవ్వవు. అప్పుడు నువ్వు రాజ్యాంగం ఎన్నుకున్నటువంటి పదవిలో ఉండడానికి నువ్వు రాజ్యాంగ అంటే నిర్మిత స్థాయిలో ఏర్పడినటువంటి
రాజ్యాంగబద్ధమైన పదవిలో నువ్వు ఉండడానికి వీల్లేదు, అర్హుడివి కాదు నువ్వు. ఇప్పుడు 2 పార్టీలు నుంచి ఉంటాయండి, లేదా 3 పార్టీల నుంచి ఉంటాయి. ఒక పార్టీకే మెజారిటీ వస్తుంది, ఆ పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ పార్టీ అయినా మంత్రి అవుతాడు, లేకపోతే ఆ పార్టీ అయినా ప్రధానమంత్రి అవుతాడు. అయిన తర్వాత నువ్వు అందరికీ ప్రధానమంత్రివి, అందరికీ ముఖ్యమంత్రివి, అందరికీ మంత్రివి, నీ పార్టీ వాళ్ళకి మాత్రమే కాదు. అది కదా ప్రజాస్వామ్యం అంటే. కనుక నువ్వు ఒక మెజారిటీకి కాదు, నువ్వు నీకు ఓట్లేసిన వాళ్ళకి మాత్రమే నువ్వు మంత్రివి, ముఖ్యమంత్రివి, ప్రధానమంత్రివి కాదు. నువ్వు అందరికీ మంత్రివి. అందువల్ల నువ్వు అందరికీ సమన్యాయం చేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఒక అధికార మతం లేదు, లేకపోతే ఒక మెజారిటీ మతం ఒక మైనారిటీ మతాన్ని శాసించాల్సినటువంటి పరిస్థితి లేదు, శాసించడానికి వీల్లేదు కూడా, ఆ హక్కు నీకు లేదు. ఏ మతస్థుడు మరొక మతస్థుడిని శాసించడానికి వీల్లేదు. అదే కదా మరి మత స్వేచ్ఛ అంటే. అంతే కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు చదివితే మనకి పూర్తి మత స్వేచ్ఛ ఉంది. అందుచేత ఏదైనా రాజ్యాంగానికి కట్టుబడవలసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగబద్ధంగా తీర్పిస్తుంది, అంతే. ఎవరైనా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే దాన్ని మానిటర్ చేస్తుంది. ఇట్ ఈస్ ద వాచ్ డాగ్, కాన్స్టిట్యూషనల్ వాచ్ డాగ్ అంటాం దాన్ని. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ప్రవర్తించినా, మరొకరు ప్రవర్తించినా సుప్రీంకోర్టు దాన్ని నియంత్రిస్తుంది. సో సుప్రీంకోర్టు కూడా సుప్రీం అథారిటీ కాదు, అండర్ ది అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనే సుప్రీంకోర్టు ఫంక్షన్ అవుతుంది. అవునండి, కంప్లీట్ గా దాన్ని బేస్ చేసుకుని. సో సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులే రాజ్యాంగానికి లోబడాల్సి వచ్చినప్పుడు సామాన్య జనంలో ఉన్నటువంటి మతోన్మాదివైన నువ్వు ఖచ్చితంగా లోబడాల్సిందే. ఇప్పుడు సంఘ ఆరాధనలు జరుగుతున్నప్పుడు సంఘాల్లోనికి ఆరాధన జరుగుతున్న ప్రదేశాల్లోనికి వెళ్ళి మతోన్మాదులైన వాళ్ళు అబ్రప్ట్ గా దాన్ని ఆపేయమని దాడి చేయడము, లేదా వాళ్ళని అడ్డగించడం అబ్రప్ట్ గా, అది దాన్ని అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనప్పుడు సంఘంగా దాన్ని ఎలా వాళ్ళు ప్రతిఘటించాలి, ఎలా ఎదుర్కోవాలి? ఫస్ట్ విషయం ఏంటంటే భయపడకూడదు. ఫస్ట్ విషయం అది, భయపడకూడదు. మీకు చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంది. మీరు ప్రార్థన పెట్టుకున్నారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు అది చర్చిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది మీ ప్రాథమిక హక్కు. కనుక మొదట మీ హక్కుని మీరు డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళు రాగానే మీరు బెంబేదెలెత్తాల్సిన పని లేదు, వాళ్ళు రాగానే మీరు ఆరాధన ఆపేయాల్సిన పని లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇంకా జోరుగా పాడండి, ఏమవుతుంది? మహా అంటే 10 మంది వస్తారు, మీరు ఒక 50 మంది కనీసం ఉంటారు కదా, ఎలుగెత్తి పాడండి. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు రాగానే అందరూ మళ్ళీ సెల్ ఫోన్లు తీసి ఆన్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు వీడియో రికార్డింగ్ చేయాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ ప్రూఫ్. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ ప్రూఫ్. ఏం జరుగుతుంది? వాళ్ళు లోపలికి అనుమతి లేకుండా రాకూడదు కదా, వచ్చి ప్రొసీడింగ్స్ని ఆపడానికి వీల్లేదు కదా, అది కూడా నేరం అవుతుంది కదా. ఒక పోలీసు వాళ్ళు కూడా డ్రెస్ వేసుకొని యూనిఫామ్లో ఉన్నప్పుడు ఒక చర్చిలోకి, ఒక గుళ్ళోకి, ఒక మసీదులోకి వెళ్ళి ప్రొసీడింగ్స్ని ఆపడానికి వీల్లేదు, పోలీసు వాళ్ళు కూడా ఆపడానికి లేదు, అన్లెస్ దే హ్యావ్ స్పెషల్ కోర్టు పర్మిషన్స్ ఉంటే తప్ప. అలాంటప్పుడు నువ్వెవరు? యువర్ అకౌంట్ కిస్కా, యువర్ నథింగ్. నువ్వు ఎట్టొస్తావు లోపలికి? ఇది క్రైస్తవులు మొదట తెలుసుకోవాలి. ఒక అనధికారి, ఏమాత్రం అధికారం హక్కు లేని వాడు వచ్చి నీ హక్కుని కాలు రాస్తుంటే నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ప్రతిదాడి చేయాల్సిన పని లేదు, నువ్వు భౌతిక దాడి చేయాల్సిన పని లేదు. నువ్వు క్రైస్తవ సమన్వయం పాటిస్తూనే, సంయమనం పాటిస్తూనే, లేకపోతే నువ్వు క్రైస్తవ శాంతి పద్ధతిని పాటిస్తూనే నువ్వు చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. అది మీకేం కావాలి అని అడగచ్చు. కాపాడుకునే క్రమంలో ఖచ్చితంగా మీకేం కావాలి, ఎందుకు వచ్చారు, ఎందుకు ఆపుతున్నారు? వచ్చారు ఒక 10 మంది, మీరు ఒక 50 మంది ఉన్నారు, మీరు ముందు చర్చి తలుపులు వేసేసేయండి, వేసేసి అందరూ వలయంలాగా నిలబడండి, సెల్ ఫోన్లు తీయండి, రికార్డ్ చేయండి. ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు లోపలికి, మీకేం కావాలి? ఒకళ్ళు 108కి ఫోన్ చేయండి, ఒకళ్ళు 100కి ఫోన్ చేయండి, ఒకళ్ళు ఎస్పీ గారికి ఫోన్ చేయండి. ఎందుకంటే ఎవరు స్పందిస్తారో ఎవరు స్పందించారో తెలియదు. ఒకరు మానవ హక్కుల వాళ్ళకి ఫోన్ చేయండి. చర్చిలో ఈ ఫోన్ నెంబర్లన్నీ ప్రింట్ చేసి డిస్ప్లేలో పెట్టండి. ఎమర్జెన్సీలో వీళ్ళకి ఫోన్ చేయాలి. మీ సభ్యుల్ని ఎడ్యుకేట్ చేయండి. ఈవెన్ ఒక చిన్న పిల్లవాడు కూడా ఫోన్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం వాడుకోవాల్సినటువంటి, మన ఇంట్లోకి ఒక దొంగ జ్వరపడితే ఏం చేస్తామండి? మనం ఊరుకోం కదా. ఏం చేస్తాం సాధారణంగా? మనం కనీసం ఎక్కడో గోడలోనో ఎక్కడో బాత్రూంలోనో నక్కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, అంతే కదా చేస్తాం. చెయ్యండి. మీరు ఎస్పీ గారికి కూడా ఫోన్ చేయొచ్చు, ఫోన్ నెంబర్ అవైలబుల్గా ఉంటుంది కదా. అవన్నీ తీసి ముందే పెట్టుకోండి. తర్వాత మీ చర్చికి సీసీ కెమెరాలు పెట్టుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు పెట్టుకోండి అని చెప్తున్నారు, ఎందుకంటే దొంగల భయం కూడా ఉంటుంది కాబట్టి. సీసీ కెమెరాలు పెట్టుకోండి, ఇన్సైడ్ పెట్టండి, అవుట్ సైడ్ పెట్టండి. ఎవడొచ్చాడో తెలుస్తుంది, ఏమిటో మొత్తం తెలుస్తుంది. రేసులు అన్నీ పడతాయి కదా, అందులో కూడా రికార్డ్ అవుతుంది కదా.
అందులో రికార్డ్ అవుతుందని ఆగకండి, మీ ఫోన్స్లో కూడా రికార్డ్ చేయండి. సో ఇవన్నీ జరిగినప్పుడు భయపడతారు రావడానికి, ఖచ్చితంగా భయపడతారు రావడానికి. ఎప్పుడు కూడా సైకలాజికల్గా మనల్ని ఏదో బెదిరించడానికి చేసినప్పుడు, నువ్వు సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు 50% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. అయినప్పటికీ ఏదైనా భౌతిక దాడులు జరగచ్చు. భౌతిక దాడులు చేయాలంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. మళ్ళీ అంత సునాయాసంగా ఏం చేయలేరు భౌతిక దాడులు. ఇప్పుడు భౌతిక దాడి చేయగలరు, పారిపోలేరుగా, ఈలో పట్టుకోవచ్చు వాళ్ళని. సో మీరు ఇమీడియట్గా కాల్స్ చేయొచ్చు. ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ముందు కాల్స్ వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆ నేరాలని అరికట్టచ్చు, దాడుల్ని అరికట్టచ్చు. దీస్ ఆర్ ఆల్ సింపుల్ కామన్ సెన్సికల్ థింగ్స్ అండి, చట్టాన్ని ఉపయోగించుకోవడానికి. తర్వాత ప్రతి సంఘంలో కూడా లాయర్స్ ఉండాలండి. అది ఎంత చిన్న సంఘమైనా ఒక లాయర్ ఉండాలి సంఘం తరపున. నేను అందుకనే క్రైస్తవ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లలు పుట్టగానే తీసుకెళ్లి చైతన్య నారాయణలో వేయకండి, మంచిగా చదివించండి. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కానివ్వకండి. మీ బిడ్డల్లో ఒక్కళ్ళనైనా వేరే దానికి పంపించండి. అప్పుడు సంఘంలో కనీసం 10 మంది లాయర్లు తయారవుతారు. 100 మంది ఫ్యామిలీ సంఘంలో ఉంటే కనీసం 10 మంది పిల్లలైనా లాయర్లు అవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అది మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇంతేకాకుండా చర్చ్ తరఫున ఉన్న లాయర్ కానీ, చర్చ్ మెంబర్ అయినటువంటి లాయర్ కానీ, ఎవరైనా సరే క్రైస్తవ లాయర్లు క్రైస్తవ్యానికి ఏం చేస్తారు? క్రైస్తవ లాయర్లకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. లాయర్లకి ఏం సామాజిక బాధ్యత లేకుండా ఉండదు కదా. సో క్రైస్తవ లాయర్లకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి విషయాల్లో సంఘాల తరపున ఫ్రీగా వాదించాలి. చొరవ తీసుకోవాలి. మీరు అడ్వకేట్స్గా ఉండాలి, డిఫెన్స్ లాయర్స్గా ఉండాలి. మీరు కేసులు వేయడానికి చొరవ తీసుకోవాలి, కేసులు వాదించడానికి ముందుకు రావాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాలి. మీరు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కమ్యూనిస్ట్ లాయర్, కమ్యూనిస్ట్ భావజాలం అయింది. ఆయన చాలా మందికి ఫ్రీగా వాదిస్తాడు పేదవాళ్ళ పక్షాన. ఈమె క్రైస్తవ లాయరు చర్చిలో ఇలాంటి విషయాల తరఫున నువ్వు ఫ్రీగా వాదించడానికి రెడీగా ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది చర్చిలో. చాలా మంది చిన్న చిన్న చర్చిలు ఎందుకు లాయర్ల దగ్గరికి వెళ్ళరంటే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు పెట్టుకోలేక లాయర్ దగ్గరికి పరిగెట్టలేరు. కానీ నువ్వు ఒక స్వచ్ఛమైన మనసుతో, నమ్మకత్వంతో, వృత్తికి అన్యాయం చేయకుండా, బాధితుడికి అన్యాయం చేయకుండా నువ్వు ఉచితంగా కానీ నీ సేవలు అందించగలిగితే న్యాయవాదిగా, అప్పుడు ప్రతి చర్చికి ఒక లాయర్ ఉంటాడు. చట్టపరంగా రక్షణ కల్పించిన ఖచ్చితంగా. అందువల్ల ఏమిటంటే ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి చర్చిలోకి రావడానికి ఒక సెక్షన్ ఉంటుంది, అలా దొమ్మిగా రావడం ఒక సెక్షన్ ఉంటుంది, తర్వాత చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు ఉంటుంది, రకరకాల సెక్షన్స్కి వాళ్ళ కేసులు బుక్ అవుతాయి. సో ఇవన్నీ మనం చాలా వ్యూహాత్మకంగా చేయవలసిన పనులు. ఇదంతా ఆత్మరక్షణ కోసమే, మన స్వేచ్ఛను, మన హక్కును కాపాడుకోవడం కోసమే, ఒకటి మీద ద్వేషంతో కాదు. ఇప్పుడు చర్చి భవనాల నిర్మాణం విషయంలో కూడా వంకలు ఏవైనా సరే ఆ భవన నిర్మాణాన్ని ఆపడానికి కొంతమంది మతోన్మాదుల ప్రోత్సాహంతో కొన్ని జరుగుతున్నాయి, కోర్టు కేసులు కూడా అవుతున్నాయి. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి సార్? ఇక్కడ ఫస్ట్ విషయం, మనం మతోన్మాదుల గురించి మాట్లాడుకోకముందు క్రైస్తవుల గురించి మాట్లాడుకోవాలి. క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ నాయకులు చట్ట విరుద్ధమైన సంఘ భవనాలు కట్టకూడదు. 100%. ఇది తప్పు. ఎందుకంటే బైబిల్ మనకు చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభుత్వాలకి లోబడమని. అవునండి. ప్రభుత్వ చట్టాలకి లోబడమని. అధికారములన్నీ దేవుని వలన కలిగి ఉన్న ఏ అధికారం కూడా ఆయన లేకుండా కలుగలేదు. ప్రతి అధికారం ఆయన వల్లే కలిగింది. కాబట్టి అధికారాన్ని ధిక్కరిస్తే అది దేవుణ్ణి ధిక్కరించినట్టు అని చాలా స్పష్టంగా రోమపత్రిక 13వ అధ్యాయం చెప్తోంది. కాబట్టి బైబిల్ టీచింగ్ ఏంటంటే, నువ్వు న్యాయపరమైన, సమంజసమైన ఏ చట్టమైనా, ఇప్పుడు బలవంత మత మార్పిడులు చేస్తున్నారని చట్టాలు తీసుకొచ్చి అలాంటి చట్టాలు కాదు. న్యాయంగా ఉన్నటువంటి ఏ చట్టానికైనా, సహజమైన చట్టాలకి నువ్వు లోబడాలి. కనుక నువ్వేం చేయాలి? నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలి, నువ్వు చర్చి కట్టాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలి, నువ్వు కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా పర్మిషన్ తెచ్చుకోవాలి. తర్వాత ఒకదాని కోసం పర్మిషన్ తెచ్చుకొని ఇంకోటి కట్టకూడదు. ఇంటికి పర్మిషన్ తెచ్చుకొని చర్చి కట్టకూడదు, అలాగే కమ్యూనిటీ హాల్కి పర్మిషన్ తెచ్చుకొని చర్చి కట్టకూడదు. నువ్వు సచ్చీరుడుగా ఉండాలి. నువ్వు ఎందుకంటే సత్యవంతుడైన దేవుడిని నువ్వు పూజిస్తున్నావు. సత్యవంతుడైన దేవుని నువ్వు పూజించినప్పుడు గవర్నమెంట్ నువ్వు మోసం చేయకూడదు, లంచాలు ఇవ్వకూడదు. అదే సమయంలో నువ్వు తీసుకున్న పర్మిషన్కి నువ్వు కట్టుబడి చేయాలి. ఏదైతే భవనం కడుతున్నావో, నువ్వు ఒక ఏరియాకి తీసుకుంటే ఇంకొక ఏరియాకి ఎక్స్టెండ్ చేసి కట్టకూడదు. వాళ్ళు కడితే దానికి ఫైన్ కట్టాలి. సో ఇవి మొదట మనం పాటించాల్సిన విషయాలు. కొన్నిసార్లు అవి డిలే అవుతాయి, పర్మిషన్లు ఇవ్వరు. పర్మిషన్లు ఇవ్వకపోతే మీరు పోరాటం చేయొచ్చు.
తప్పేం లేదు. చట్టపరమైన పోరాటం మీరు చేయొచ్చు, న్యాయపరమైన పోరాటం మీరు చేయొచ్చు. ఎందుకు పర్మిషన్ ఇవ్వరని? ఉదాహరణకి మీరు అన్ని చక్కగా ఉన్నాయి, మీరు ఒక చర్చి కట్టుకోవాలంటున్నారు ఒక స్థలంలో, మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు అప్లై చేశారు. అప్లై చేసిన 4 రోజుల తర్వాత మీరు 2005 ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఐ వేసి నేను పలానా రోజున మీకు ఇట్లా పెట్టాను, మీరు స్వీకరించారు నా పత్రాన్ని, ఇంతవరకు నాకు ఎటువంటి రెస్పాన్స్ మీ దగ్గర నుంచి రాలేదు, నాకు పర్మిషన్ ఇస్తున్నారా, ఇస్తుంటే ఎప్పుడు ఇస్తారు, డిలే అయింది కదా, ఎందుకు డిలే అయింది, ఒకవేళ ఇంకా డిలే అయితే ఎందుకు డిలే అవుతుంది, ఇవ్వరా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరు, ఏ కారణాలను బట్టి ఇవ్వరు, వీటికి నాకు సమాధానం చెప్పవలసిందిగా అని చెప్పి దాని మీద ఒక తోకబిల్ల అంటించి ఆర్టీఐ వేయాలి. 30 రోజుల్లో నీకు సమాధానం ఇచ్చి తీరాలి. గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయి, గ్రీవెన్స్ సెల్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి అప్లై చేసుకోవచ్చు. నేను ఇలాగా చట్టపరంగా అప్లై చేశాను సార్, నాకు ఇంతవరకు రాలేదు అని నువ్వు పర్సీవ్ చేయొచ్చు మ్యాటర్ని, పై అధికారులకి నువ్వు తెలియచేయచ్చు. ఇక్కడ ఏది కుదరకపోతే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవచ్చు. కనుక చట్టపరంగా మనం చేయాలి మొదట. రెండవది ఏంటంటే, వీళ్ళు ఇలా వచ్చి చర్చిలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు చర్చికి ఊరు బయట పర్మిషన్ ఇస్తాను అంటే మరి అన్ని గుళ్ళకి అన్నిటికీ ఊరు బయట ఇవ్వాలి. చర్చికి ఒకదానికి ఊరు బయట ఎందుకు ఇస్తావు? నువ్వు ఊరి నడుబొడ్లో ఉన్న చర్చికి పర్మిషన్ ఇవ్వను అంటే అధికారులు దేవాలయాలకి, మసీదులకి, గురుద్వారాలకి, అన్నిటికీ కూడా ఊరి బయట ఉన్న వాటికే ఇవ్వాలి. ఊరి నడుబొడ్డున ఉన్న వాడికి ఇవ్వకూడదు కదా. మరి అప్పుడు మళ్ళీ వివక్ష అవుతుంది కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి పర్మిషను మీరు ఇచ్చి తీరాలి. కాబట్టి మనకు ఆ హక్కు ఉంది, పర్మిషన్ తెచ్చుకునే హక్కు ఉంది. కాబట్టి చట్టం ప్రకారంగా లోబడి ఆలస్యమైనా సరే మనం సంఘాలు, భవనాలు కట్టుకోవాలి. అది సరి అయినటువంటి విషయం. మరొక విషయం ఏమిటంటే, క్రైస్తవులు తెలుసుకోవాల్సింది, మీరు ఒక కాలనీలో ఒక చర్చి కట్టుకున్నారు, పర్మిషన్తోనే కట్టుకున్నారు అని అనుకుందాం ఉదాహరణకి. మీరు కట్టుకుంటే మీరు సంఘారాధన నడుపుకునేటప్పుడు అది ఇంకొకరికి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి. అది మీ కనీస ధర్మం. మీరు లోపల భజన చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అది మీ వరకే ఉండాలి. మీరు బయట బాకాలు పెట్టేసి మీ ప్రసంగం అంతా బయటకు వినిపడేటట్టు, మీ పాటలన్నీ బయటకు వినిపడేటట్టు, అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు సువార్త చెప్పాల్సిన సమయంలో చెబితే వాళ్ళు వింటారు, కానీ నువ్వు 24 గంటలు వాళ్ళని నీ బాకాలు, నీ యొక్క ప్రసంగాలతోటి నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే సువార్తకు కూడా వాళ్ళకి ఏవగింపు అయిపోతుంది, మొత్తేస్తుంది వాళ్ళకి. కాబట్టి నువ్వు పైన బాకాలు కూడా పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. చర్చి పైన బాకాలు పెట్టి నీ ఆరాధన అంతా అందరూ వినేటట్టుగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. లోపల కూర్చో, నువ్వు ఆరాధన చేసుకో, చక్కగా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఆరాధన చేసుకొని ఇంటికి వెళ్ళు. సో ఎప్పుడైనా స్వార్థ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రచారం చేయి, అది సరైనటువంటి పద్ధతి. ఇది కూడా క్రైస్తవులు పాటించాలి. ఇప్పుడు ఈ ఫారిన్ ఫండ్స్, ఫారిన్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అనేవి ఏవైతే ఇండియాకి వచ్చావో గతంలో, ఇప్పుడు వాటి మీద రిస్ట్రిక్షన్స్ కూడా పెరిగినాయి సార్. వాళ్ళు చేసే సేవా దృక్పథంతో వాళ్ళు ఇచ్చే ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని ఆపడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటివి మనకి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలాగ దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, లేదా మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది? ఇక్కడ కూడా మొదట క్రైస్తవులకి నేను చెప్పవలసినవి చెప్పి, ఆ తర్వాత క్రైస్తవ సంస్థలకు వస్తున్న విదేశీ విరాళాలని ఆపుతున్న వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పాలి. ఎందుకంటే మొదట మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. 100%. మొదటి విషయం ఏంటంటే, విదేశాల నుంచి విరాళాలు తెచ్చుకుంటున్నటువంటి సంస్థలు, క్రైస్తవ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కావచ్చు. దాదాపుగా సోషల్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి తప్ప స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ పెద్ద లేవు, విదేశాల నుంచి తెచ్చుకుంటున్నవి పెద్దగా లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మీరు మీకు వచ్చిన ఫండ్స్ని సరిగా వినియోగించాలి, బాధ్యతాయుతంగా వినియోగించాలి. అంతేగాని మీకు వచ్చిన ఫండ్స్ని మీరు వేరే వాటికి మళ్లించడం కానీ, లేకపోతే వచ్చిన దాంట్లో 20%, 30% ఖర్చు పెట్టి 70% వెనకేసుకోవడం కానీ, ఇట్లాంటివి చేయకూడదు. ఎవరి కొరకు ఆ ఫండ్స్ వచ్చాయో, దేని కొరకు ఆ ఫండ్స్ వచ్చాయో, వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందాల్సింది 100% అందాలి. ఈ సచ్చీలత నువ్వు మొదట మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా నువ్వు అకౌంట్స్ విషయంలో ఓ పద్ధతిని పాటించాలి, నిబద్ధత పాటించాలి, నిజాయితీ పాటించాలి. ప్రభుత్వానికి నువ్వు చెప్పవలసిన లెక్కలు ఖచ్చితంగా రెగ్యులర్గా నువ్వు చెప్పాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, నువ్వు బాధ్యతాయుతంగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ విషయం. ఇకపోతే ఈ ఫండ్స్ని ఆపుతున్న వాళ్ళ సంగతి, వీళ్ళు చేసే ఒక అభియోగం ఏంటంటే, వీళ్ళు సోషల్ సర్వీస్ అని చెప్పి తెచ్చుకొని మత ప్రచారానికి ఫండ్స్ వాడుతున్నారు అని వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ మతోన్మాద పార్టీలు కానీ సంస్థలు కానీ వీళ్ళు, అది ఎంతవరకు నిజము? నిజంగా అలా చేస్తూ ఉంటే నువ్వు అటువంటి వారిని పట్టుకో, నిరూపించు, అన్నీ మీరు చట్టానికి పట్టించండి, చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అంతేగాని శాంతంగా ఫండ్స్ ఎట్లా ఆపుతావు? ఆపకూడదు కదా.
ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది ఆ పని చేయరు కదా. అవునండి. ఒకవేళ చేస్తున్నది నిజమని నువ్వు చెప్పింది ఇంతవరకు దాఖలాలు లేవు, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం కాసేపు, ఒకవేళ అనుకుంటే నువ్వు పట్టుకో, నీ చేతిలోనే ఉంది కదా ప్రభుత్వం, ప్రభుత్వం నీదే కదా. కనుక ఇది న్యాయం కాదు. ఇది ఆ సాకు చూపించి ఫండ్స్ ఆపడం అనేది న్యాయం కాదు. రెండవది ఏంటంటే, నువ్వు నిజంగా ఫండ్స్ ఆపితే మిగిలిన ఆర్గనైజేషన్స్ వేరే మతస్థులకు కూడా ఈరోజు విదేశీ విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ ఎంతో మంది ఇక్కడికి విరాళాలు పంపిస్తున్నారు. మరి ఇక్కడ మత ప్రచారాలకే కాదు, మతోన్మాద చర్యలకు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. మరి దాన్ని కూడా అడ్డుకోవాలి కదా. దానికేమో గేట్లు వదిలేసి దీనికేమో నువ్వు తాళాలు వేస్తే అది సరైంది అనిపించుకోదు కదా. కనుక విదేశీ విరాళాలని ఆపాలి అనుకుంటే అందరికీ ఆపేసాయి, ఇబ్బంది లేదు. విదేశీ విరాళాలని ఇవ్వాలి అనుకుంటే అన్ని మతస్థులకి అందరికీ మత వివక్ష లేకుండా ఇచ్చి దాని మీద మానిటర్ చేయి. సరిగా వాడుతున్నారా లేదా, దేనికోసం వస్తున్నాయో దానికోసం వాడుతున్నారా, ఎంత మేరకు వాడుతున్నారు. ఇప్పుడు సోషల్ ఆడిటింగ్ కూడా వచ్చింది కదా. ఫినాన్షియల్ ఆడిటింగే కాకుండా సోషల్ ఆడిటింగ్ కూడా వచ్చింది. సో ఫినాన్షియల్ ఆడిటింగ్ అండ్ సోషల్ ఆడిటింగ్ ద్వారా నువ్వు నియంత్రణ చేసుకోవచ్చు. అది నీ బాధ్యత, ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు గనక. తర్వాత క్రైస్తవ సంస్థలకు కూడా నేను ఇచ్చే సూచన ఏమిటంటే, ఎక్కువ కాలం విదేశీ రుణాలపైన లేకపోతే విదేశీ విరాళాలపైన ఆధారపడకండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు అలాంటి స్థాయిలో లేరు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. క్రైస్తవ మిషనరీల పుణ్యమా అని మీరు ఎంతో చదువుకున్నారు, ఉన్నతిలోకి వచ్చారు. ఈ రోజున మీకై మీరే సెల్ఫ్ సస్టైన్డ్గా విరాళాలు సేకరించగలిగిన స్థాయికి మీరు వచ్చారు. అప్పుడు ఎఫ్సిఆర్ఈ అక్కర్లేదు కదా. కనుక ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది, అప్పుడు బయట నుంచి వచ్చే విరాళాలు ఆపగలదు. కానీ నువ్వు ఒక మంచి పని కోసం క్రైస్తవులందరూ విరాళాలు పోగు చేసుకొని చేస్తే దాన్ని ఎవరు ఆపగలరు. కాబట్టి దానికి ఆన్సర్ ఇదే, ధారాళంగా ఇవ్వండి. భారతీయ క్రైస్తవులు ప్రభువు పని కోసం, సామాజిక సేవ కోసం ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. 10% ఇచ్చే లోపే ఆపసోపాలు పడుతున్నారు. అలా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఇవ్వాలంటే ఆ 10%లోనే 10 భాగాలు చేసి దాన్ని ఇస్తున్నారు. అలా కాదు. నువ్వు 10% నువ్వు వెళ్తున్న సంఘానికి ఇస్తే ఇంకొక 10% 20% ఇంకోళ్ళకి ఇవ్వగలగాలి. 70%తో నువ్వు జీవించగలవు, సమృద్ధిగా జీవించగలవు. ఇంకా బ్యాంకులో కూడా కొంచెం ఉంచుకోగలవు. ఎందుకంటే అంత మంచి శాలరీలు, అంత మంచి ఆదాయాలు ఈ రోజున ఉన్నాయి. క్రైస్తవులు చాలా బాగా చదువుకున్నటువంటి వర్గం, చాలా బాగా సెటిల్ అవుతున్న వర్గం. ఇతర కమ్యూనిటీస్ కంటే ఎక్కువ చదువుకున్నటువంటి వర్గం ఎవరైనా ఉంటే అది క్రైస్తవులే ఈరోజు భారతదేశంలో. కాబట్టి మీకేం తక్కువ, ధారాళంగా ఇవ్వండి. ధారాళంగా ఇచ్చినప్పుడు ఏ సంస్థకి కూడా, నిజంగా సచ్చీలంగా సేవ చేస్తున్న ఏ సంస్థకి కూడా ఆదాయ వనరుల విషయంలో ఇబ్బంది ఉండదు. అప్పుడు ఇలాంటి మతోన్మాదులు కూడా ఏమి చేయలేరు. పరిచర్యల్లో క్రైస్తవుల మీద ఇలా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు మనం వాటిని ధీటుగా ఎలా ఎదుర్కోవాలి? మొదటి విషయం, మనం అందరి క్రైస్తవుల కోసం ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన సహాయం అనేది, సపోర్ట్ అనేది మొట్టమొదటి విషయం. రెండవది, వాళ్ళని మనం పరామర్శించాలి కూడా. వాళ్ళకి మనం నైతిక మద్దతు ఇవ్వాలి. మనం వీలైతే పర్సనల్గా వెళ్ళాలి, లేదా కనీసం ఫోన్ చేసి మాట్లాడాలి, మేమందరం ఉన్నామని వాళ్ళకి చెప్పాలి. నైతిక మద్దతు అనేది ఇవ్వాలి. నైతిక మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి తెలియాలి. అవును. మూడవది, క్రైస్తవ నాయకులు స్పందించాలి. మనకి చాలా పెద్ద పెద్ద బిషపులు ఉన్నారు కదా. మనకి పెద్ద మా సంఘంలో 1,50,000 మంది ఉన్నారని చెప్పుకునేటువంటి బడా క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు కదా. ఏం చేయగలరు మీరు చేసేది ఏమిటి? సో కాల్డ్ మెగా చర్చెస్, ఎవరైనా సరే, నువ్వు పెద్ద బిషప్ అయితే ఏమిటి? సో ఈ మెగా చర్చెస్ని నడిపేవాళ్ళు పాస్టర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిషప్లు కావచ్చు, నాయకులు కావచ్చు, సంఘ అధినేతలు కావచ్చు, వీళ్ళకి ప్రభుత్వాలతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. అవునండి. కనుక వీళ్ళందరూ కూడా ఏకం కావాలి. వీళ్ళందరూ కూడా ఏకమై ఇలాంటి దాడుల్ని ఖండించాలి. ప్రెస్ మీట్లు పెట్టాలి, శాంతియుత ర్యాలీలు నిర్వహించాలి, క్రైస్తవ్యాన్ని జాగృతం చేయాలి. సో ఇది చాలా అవసరం అన్నమాట. క్రైస్తవ నాయకులు స్పందించాలి. క్రైస్తవ నాయకులు సపోర్ట్ ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి వచ్చారు అనేది ఉంటుందో, లేకపోతే ఇప్పుడు క్రైస్తవుల దగ్గర నుంచి నువ్వు ఇన్ని విరాళాలు తీసుకొని సైకిల్ వేసుకొని వచ్చినోడివి, ఈ రోజున నువ్వు లగ్జరీస్లో అయిపోయావు, పాస్టర్ అయిపోయావు. ఒక 10 ఏళ్లలో నీ స్టార్ తిరిగిపోయి నువ్వు ఒక పెద్ద మెగా చర్చికి పాస్టర్ అయిపోయావు. మరి ఈ క్రైస్తవ లోకానికి నువ్వేం చేస్తున్నావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఎప్పుడు నువ్వు కాంట్రిబ్యూషన్స్ తీసుకోవడమేనా? నువ్వు విపరీతంగా నీ ఫోన్పేలు, నీ జీపేలు, నీ అకౌంట్ నెంబర్లు ఇచ్చి
విపరీతంగా తీసుకున్నావు కదా క్రైస్తవ లోకం నుంచి, నువ్వు రుణపడి ఉన్నావు క్రైస్తవ లోకానికి. దిస్ ఈస్ ద టైమ్ టు రీపే. నువ్వు చేసిన దానికంటే ఎక్కువ తీసుకున్నావు. నువ్వు కోట్లకు పడగలెత్తావు నువ్వు ఈ రోజున. చెప్పడానికేమో నేను రేకుల షెడ్లో ఉన్నానని చెప్పుకుంటున్నావు, కానీ కోట్లకు పడగలెత్తావు నువ్వు. నువ్వు వేసుకునే కలద్దాల ఖర్చు ఎంత, నువ్వు వాడే డ్రెస్సుల ఖర్చు ఎంత, నువ్వు కట్టే చీరల ఖర్చు ఎంత, ఇవన్నీ ఎవరికి తెలియదేం కాదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా సామాన్య క్రైస్తవ ప్రజానీకానికి నువ్వు రుణపడి ఉన్నావు. నువ్వు వాళ్ళకి ఏదైనా చేయాలి కదా. నువ్వేదో ఒక ట్రస్ట్ పెట్టి, ఒక హాస్పిటల్ పెట్టి, నువ్వేదో లెక్కలు చెప్పడానికి కాదు ఇది. ఇలాంటప్పుడే కదా నువ్వు స్పందించాలి. కనుక క్రైస్తవ నాయకులు స్పందించాలి. మరొక విషయం ఏంటంటే, క్రైస్తవ లాయర్ల లీగల్ సెల్ కూడా ఉండాలి, క్రిస్టియన్ లీగల్ సెల్ కూడా ఉండాలి. ఏ జిల్లాకి ఆ జిల్లా ఉండాలి, ఏ మండలానికి ఆ మండలం ఉండాలి, ఏ రాష్ట్ర స్థాయిలో కూడా క్రైస్తవ లీగల్ సెల్స్ ఉండాలి. ఎక్కడైనా క్రైస్తవ్యానికి ఏదన్నా జరగంగానే డినామినేషన్ ఫీలింగ్ లేకుండా, కులం ఫీలింగ్ లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. నాయకులు పూనుకున్నప్పుడు ఏమవుతుందంటే, క్రైస్తవులు చాలా చేయగలరు. ఉదాహరణకి ప్రతి సండే క్రైస్తవులు ఇంట్లో ఉంటారు. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల నుంచి మనకి సర్వీసులు స్టార్ట్ అవుతాయి. దాదాపు మధ్యాహ్నం 2 గంటల దాకా చర్చలు నడుస్తూనే ఉంటాయి. సో ఈ సమయంలో అందరూ చర్చెస్లో ఉంటారు. సో అందరూ ఒక చోట ఉంటారు. మీరు ఒక్క పిలుపునిస్తే జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి, జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలకు తెలియచేయాలి, జరుగుతున్న అన్యాయాన్ని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయాలంటే ఒక దినం పెట్టుకొని చర్చ అయిపోగానే ఇంటికి వెళ్ళకండి, భోజనం చేయకండి, చిన్నపాటి త్యాగం చేయండి. చర్చ అయిపోగానే రోడ్డు మీదకి రండి. క్రైస్తవులంతా ఆదివారం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారనుకోండి, ఎలా ఉంటుంది సీను? అది ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోతుంది, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోతుంది, అది హ్యూమన్ రైట్స్ దాకా వెళ్ళిపోతుంది, అది అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. సో రండి, నిలబడండి. ఏంటి ఇంతమంది నిలబడ్డారు? ఒక్కసారి ఓ గంట సేపు శాంతియుతంగా మీ నిరసన వ్యక్తం చేయండి. అది మణిపూర్లో జరిగేటువంటి దాడులు కావచ్చు, అది ఉత్తరప్రదేశ్లో జరిగే దాడులు కావచ్చు, అది ఎక్కడ జరిగినట్టు ఏ రకమైనటువంటి అన్యాయం కావచ్చు, చెప్పండి ప్రపంచానికి. ఊరినే ర్యాలీగా వెళ్ళి క్యాండిల్స్ వెలిగించడం వల్ల కాదు, మీ నిరసన వ్యక్తం చేయండి. ఆ యూనిటీని, ఆ ఐక్యతను చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు కదులుతాయి. ప్రభుత్వాలు కదలకపోయినా పైనుంచి ఒత్తిడి వస్తుంది. సో సమాజానికి భయపడి, అంతర్జాతీయ సమాజానికి భయపడైనా కొన్ని పనులు చేస్తారు. సో ఇవన్నీ మనం చేయగలిగినటువంటి పనులు. అన్ని చట్టాలకు లోబడే, ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, వాక్యానికి లోబడి మనం చేయగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్.